కూటమి ప్రభుత్వం అధికారంలో 9 నెలలు అవుతుంది. సూపర్ 6 అని చెప్పారు. ప్రజలకు ఏ విధంగా వస్తుంది? ఏమీ రాలేదుగా. ఏది సమాధానం ఏమీ లేదుగా. అమ్మఒడి కానీ ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి 1500 నెలకి అయ్యి లేవుగా. అసలు సమాధానం లేదు. మానాడు పింఛన్ ఇచ్చినా బాగుందండి. అసలు పింఛని 50 సంవత్సరాలకి ఇవ్వడండి. నాకు 72 సంవత్సరాలండి. నాకు పింఛని ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు అన్నారు. ఏది అసలు లేదు కదా బాబు. ఏంటన్నారు? అది కూడా లేదుగా. అవే ఏమీ లేదండి. మాటల వరకే. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తామంటారు. పిల్లలకు ఉండాలి కూడదు బాబు. అది ఉండాలా. ఎందుకంటే మరి రాబోయే కాలం ఇప్పుడు మా నాటికంటే చదువు లేదని అలాంటి వాళ్ళకి. ఇప్పుడు మీ నాటి వాళ్ళకి వచ్చి ఈ జనరేషన్కి ఇంగ్లీష్ లేకపోతే ఎలా బతుకుతారండి? వాళ్ళకి ఏమన్నా రాబోయే కాలం కానీ పరిస్థితులు తెలియాలంటే ఇంగ్లీష్ లేకపోతే ఎలాగా? ఇంగ్లీష్ ఉండాలా. ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరుండి గెలిపించండి, నేను చూసుకుంటాను, వచ్చిన ఎమ్మటనే ఇస్తామని చెప్పాడు. మరి ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఏది ఆ మనిషిగా సమాధానం లేదుగా. కూటమి ఎవరు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోదీ కానీ ఏది సమాధానం ఏమీ లేదుగా. అబ్బా 2,50,కోట్లు, 1,000 కోట్లు ఇవన్నీ కూడా ఏది మనకంటాడు కానీ ఎక్కడ పెడతాడు? దాని సమాధానం ఏది? ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఇస్తుంది. ఏది మన ప్రభుత్వం ఏది చేసింది? ఎవరు చేసింది? చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా అన్నాడు. మన మీటింగ్లో మాట్లాడతా నా చెవిలో చెప్పండి వచ్చి అప్పుడు ఇస్తాను అంటున్నాడు. మరి గెలవకముందు చెప్పలేదు. గెలవకముందు చెప్పలేదుగా ఆ మాట. గెలిచిన తర్వాత కదా ఈ మాట చెప్పేది. అవును, ప్రజలు నమ్మారు కదా, ఓట్లు వేశారు కదా. నమ్మే మరి మోసపోయినట్టే మరి ఇప్పుడు మనం. అంతే కదా బాబు. మరి ఇంకోటి బాబు, అసలు గవర్నమెంట్ అసలు పింఛన్ ఎవరికి ఇవ్వాలండి? వయసు పెద్ద అయిన వాళ్ళకేనండి. ఇప్పుడు నేను రాడి పనికి పని, నా కూలి పని 2 రూపాయలు కూలికని చేశాను బాబు. ఇప్పుడు 72 సంవత్సరాలు. గవర్నమెంట్కి సంబంధించింది ఏది నాకు అసలు పింఛనే అడిగింది. నేనేం అడగలేదు బాబు. ఆ పింఛన్ కూడా లేదంటున్నారు. మరి నిత్యావసర సరుకులు తగ్గిస్తా ఉన్నారు. నూనె కానీ కందిపప్పు కానీ ఇప్పుడు ఎట్లా ఉంది? ఏది ఇంకా రేటు పెంచుతుందిగా. ఇప్పుడు ఎంత 170. అంతకుముందు అయితే 150, 160. కందిపప్పు కూడా 60 ఉండేది. ఇప్పుడు ఇంకా 80. రేట్లు అన్నీ పెరుగుతున్నాయి బాబు. ఏం తగ్గినట్లేదు. అబ్బా ఓటు వేసిన వరకు మనకు అనుకున్నట్టే ఉందో తప్ప మనకు మాత్రం ఏమీ లేదు బాబు.